ఇదిగో చిప్స్ నీకు, డ్రెస్ నాకు. అమ్మో మామూలు తింగర్ కాదే బాబు అది. అవును. దొరికింది ఇది. బాగున్నామమ్మా మీరు? అమ్మా అదేం లేదమ్మా, తింటున్నాం బాగున్నాం అంత. హలో ఆంటీ, డైలీ మీ అమ్మాయి ఫోన్లో ఈ మధ్య ఫోన్లో గంటలు గంటలు మాట్లాడుతుంది. తర్వాత మీ ఇష్టం, నేను చెప్పలేదు అనుకోకండి. ఎస్, దీన్ని ఇరికించేసా. ఏంటే ఏమంటుంది అమ్మ? నా సంగతి పక్కన పెట్టి ముందు నీ సంగతి ఏంటి అని అడుగుతుంది. అబ్బా, మీరు అర్థం చేసుకున్న అమ్మ నాకు ఉంటే ఎంత బాగున్నావు. నవ్యూ ఆంటీ. మా ఇంట్లో నా లవ్ ఒప్పుకోపోతే నా లవర్ని తీసుకొని మీ ఇంటికే వస్తా ఆంటీ. మా ఇంటికి తీసుకెళ్ళాలంటే వెళ్ళి మా అమ్మని అడగవే. అంటే ఇప్పుడు ఫోన్లో ఇంకెవరు, మీ అమ్మనే. అమ్మ నేను దివ్య కలిసి ప్రాంక్ కాల్ చేద్దామమ్మా. సరే బాయ్. అమ్మా ఆగవి అంటే విన్నావా? ఊదికి తిప్పుకున్నావా? వెళ్ళు, మీ అమ్మని పెళ్లి చేస్తుంది. ఓసే నిన్ను. ఇది మధ్య చాలా ఓవరాక్షన్. పాప అలిగినట్టుంది. పాపమే ఏడుస్తున్నట్టుంది. అవునా? పద చూద్దాం. ఏంటి దివ్య, ఫీల్ అయ్యావా? అవునే, మీరు ఇలా రోజు నన్ను అవాయిడ్ చేస్తుంటే నాకు చాలా బాధేస్తుంది. నేను మీతో రూమ్ లో ఉండే ఇష్టం లేకపోతే చెప్పండి, నేను రూమ్ వదిలి వెళ్ళిపోతాను. సారీ దివ్య, కావాలనే ఆట పట్టించా. అవును దివ్య, సరదాగా ఆట పట్టిద్దామని అలా అవాయిడ్ చేసాం. అది చెప్పడానికి ఇప్పుడు వచ్చాం. నాకు ఇదంతా ఎప్పుడో తెలుసు, మీరు మాట్లాడుకున్నప్పుడు విన్నానుగా. మరి ఇప్పటి వరకు చేసిందంతా ఏంటి? అంటే మీలాగే నేను కూడా వీర లెవెల్లో యాక్టింగ్ చేద్దాం అనుకున్నా కానీ మీరే విన్నాయరే. ఐ అప్రిషియేట్ ఇట్. సరిపోయింది. ఒకవేళ మేము నిజంగా అవాయిడ్ చేస్తుంటే ఏం చేస్తావే? మిమ్మల్ని ఏదో సరదాగా ఆట పట్టిస్తుంటా కానీ మీరు నన్ను అవాయిడ్ చేసేంత తప్పైతే నేను ఏం చేయనే, అది మీకు కూడా తెలుసు. పద వెళ్ళి తిందాం. బాగా ఆకలేస్తుంది, పదా. ఓసే రండే బడ్జెట్ సమావేశాలకి. అంతా చూసుకుంటే 2000 పడుతుంది మనిషికి. ఇంకెందుకే, ఆ చిల్లర కూడా క్యాల్కులేట్ చేసే. ఏమో కానీ ఈసారి బిల్ టూ మచ్ అయింది. మనం ఖర్చులు తగ్గించుకోవాలి. రైస్ వెజిటబుల్స్ కంటే మనకి మ్యాగీ, చాక్లెట్స్, చిప్స్ వాటికి ఎక్కువ అవుతుంది. ముందు అవి తగ్గించాలి మనం. ఏది తెచ్చినా మీరే ఎక్కువ తింటున్నారు అన్ని, సో నేను అమౌంట్ షేర్ చేయను. ఒక పని చేద్దాం, ఎవరి ఫుడ్ వాళ్ళే తెచ్చుకుందాం, అప్పుడు ఏ బాధ ఉండదు. నాకు కూడా ఓకే. ఏంటి ఓకే మీ బొందా? ఒకే రూమ్లో అందరం కలిసి ఉంటే ఇండివిజువల్గా ఉంటే ఇంకెందుకు కలిసి ఉండి. నేను చెప్పేది ఏంటంటే మన కిచెన్లో కావాల్సింది షేరింగ్, అంటే వెజిటబుల్ కటింగ్ అని, కుకింగ్ అని. సో ఒక మంచి షెడ్యూల్ వేసుకొని అందరం దాన్ని ఫాలో అయిపోదాం. అబ్బా సోదా ఆప్వే, సేమ్ లాస్ట్ టైం రూల్స్ అంటే అయిపోద్దిగా. బాగా చెప్పావులే కానీ సింక్ నిండా గిన్నెలు ఉన్నాయి. రూల్ ప్రకారం ఈరోజు డ్యూటీ నీదే, వెళ్ళు. బొక్కదానా.